హాయ్ ఎవరివన్. ఇక్కడ లీనియర్ స్పాన్ మీద అగైన్ ఒక థియరం ఒకటి ఉంది. ఇఫ్ డబల్ అండ్ డబల్ టూ ఆర్ ఎనీ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ ఎ వెక్టర్ స్పేస్ క్యాపిటల్ వి ఆఫ్ ఎఫ్, దెన్ ఎల్ ఆఫ్ డబల్ వన్ యూనియన్ డబల్ టూ డబల్ వన్ ప్లస్ డబల్ టూ. ఇది మన స్టేట్మెంట్. సో కమ్ టు ద ప్రూఫ్. గివెన్ సపోజ్ డబల్ అండ్ డబల్ టూ బి ఎనీ టూ సబ్ స్పేస్ ఆఫ్ ఎ వెక్టర్ స్పేస్ క్యాపిటల్ వి ఆఫ్ ఎఫ్. ఇంతవరకు క్లియర్. ఓకే, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ L of W1 union W2 equal to W1 plus W2. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఇన్ సెట్ థియరీ దేర్ ఇస్ ఎ స్మాల్ రిజల్ట్ ఫర్ ఎనీ టూ సెట్స్ క్యాపిటల్ A and B. If you want to show A equal to B, there is if only if condition is there, A substar equal to B and B substar equal to A. ఏవైనా రెండు సెట్ని A equal to B అని చెప్పాలంటే A subset B and B subset A, ఈ రెండింటిని ప్రూవ్ చేస్తే దెన్ డైరెక్ట్లీ A equal to B. ఇఫ్ ఏ సబ్స్టార్ ఈక్వల్ టు బి అండ్ బి సబ్స్టార్ ఈక్వల్ టు దెన్ ఏ ఈక్వల్ టు బి. ఇదే విధంగా దీన్నేమో కాసేపు ఏ అనుకోండి, దీన్నేమో కాసేపు క్యాపిటల్ బి అనుకోండి. ఎజ్యూమ్ ఏ బి. సో ఏ ఈక్వల్ టు బి చెప్పాలంటే నౌ వీ హ్యావ్ టు గోయింగ్ టు ప్రూవ్ ఏ సబ్స్టార్ ఈక్వల్ టు బి అండ్ బి సబ్స్టార్ ఈక్వల్ టు ఏ. దట్ ఈస్ ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 సబ్స్టార్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 అండ్ W1 ప్లస్ W2 సబ్స్టార్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2. If these two equations are proved, then we have this equality. ఓకే, ఈ రెండు ప్రూవ్ చేస్తే అప్పుడు ఈక్వాలిటీ మనకు వచ్చేస్తుంది. దానికోసం లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1. ఓకే, W2 అనేది సబ్ స్పేస్ ఆల్రెడీ. సో వీ హ్యావ్ 0 బార్ బిలాంగ్స్ టు W2. ఓకే, ఆల్ఫా బిలాంగ్స్ W1 and 0 బార్ బిలాంగ్స్ W2. దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. అంతేగా, ఆల్ఫా ఏమో W1లోది, 0 బార్ W2లోది. అప్పుడు ఆల్ఫా ప్లస్ 0 బార్ ఎందులో ఉంటుంది? W1 ప్లస్ W2లో ఉంటుంది. ఆల్ఫా ప్లస్ 0 బార్ మీన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ఇన్ సెట్ థియరీ అగైన్ another కండిషన్, ఇఫ్ ఎనీ ఎలిమెంట్ X బిలాంగ్స్ టు A ఇంప్లైజ్ X బిలాంగ్స్ టు B. ఏదైనా ఒక ఎలిమెంట్ని ఏలో తీసుకొని అదే ఎలిమెంట్ Bలో ఉందని చూపిస్తే దెన్ A సబ్స్టార్ ఈక్వల్ టు B. If you want to show A subset B, if we choose an element X into A, then after that X belongs to B. ఒక ఎలిమెంట్ ఏలో ఉంటే అదే ఎలిమెంట్ బిలో వస్తే A substar equal to B. In the similar manner, here we taking alpha, previous in belongs to W1. Alpha belongs to W1. Now what we get? Alpha is in W1 plus W2. W1లో ఆల్ఫా తీస్తున్నాను. ఇప్పుడు అదే ఆల్ఫా W1 plus W2లో వచ్చింది కాబట్టి therefore W1 substar equal to W1 plus W2. ఇదే విధంగా సిమిలర్లీ W2 is also substar equal to W1 plus W2. So W1 W2 both are subsets of W1 plus W2. W1 plus W2 కి W1 W2 రెండు కూడా సబ్సెట్సే. అప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది? W1 యూనియన్ W2 ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ W1 ప్లస్ W2. దాని యూనియన్ కూడా సబ్సెట్ అవుతుంది. ఓకే, సో ఇన్ ప్రీవియస్ వీడియో వీఆర్ హ్యావింగ్ ఎ థియరమ్ ఫర్ ఎనీ సెట్ క్యాపిటల్ ఎస్, ఎనీ సబ్సెట్ capital S of capital vector space, its linear span L of S is a subspace. S అనేది may or may not be subspace, that is none of our business. Its linear span must be a subspace. In similar manner, W1 union W2 is a subset of W1 plus W2. W1 union W2 అనేది W1 plus W2 కి subset. Then according to this theorem, L of W1 union W2 is a subspace of W1 plus W2. W1 plus W2 కి L of W1 union W2 ఏమవుతుంది? సబ్స్పేస్ అవుతుంది. సబ్స్పేస్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ సబ్సెట్. దేర్ ఫోర్ L of W1 union W2 ఈజ్ సబ్స్టార్ ఈక్వల్ టు W1 ప్లస్ W2. కరెక్ట్ యాజ్ ఇన్ ఈక్వేషన్ 1. మనకి W1 ప్లస్ W2లో W1 ఉంది, W2 రెండు కూడాను ఈ యూనియన్ ఈ W1 ప్లస్ W2కి సబ్సెట్స్. కాబట్టి వాటి యూనియన్ కూడా ఏమవుతుంది? సబ్సెట్ అవుతుంది. వాటి యూనియన్ కూడా సబ్సెట్ అవుతుంది. మనం ప్రీవియస్ వీడియోస్లో ఒక చిన్న థియరం చెప్పుకున్నాం. ఎస్ అనేది సబ్సెట్ అయితే దాని లీనియర్ స్పాన్ L of S సబ్ స్పేస్ అవుతుంది అని. అదేవిధంగా ఇక్కడ W1 యూనియన్ W2 అనేది W1 ప్లస్ W2కి సబ్సెట్. సో అకార్డింగ్ టు దిస్ థియరం, ఈ థియరం ప్రకారంగా దీని లీనియర్ స్పాన్ L of W1 యూనియన్ W2 ఏమవుతుంది? సబ్ స్పేస్ ఆఫ్ W1 ప్లస్ W2. సబ్ స్పేస్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి L of W1 union W2 substar equal to W1 plus W2. దానికి కాసేపు 1 అనుకోండి. Now let alpha belongs to W1 plus W2.
ఒక ఆల్ఫా దాన్ని దీనిలో తీసుకోండి, డబల్ వన్ ప్లస్ డబల్ టూ. ఒక ఎలిమెంట్ డబల్ వన్ ప్లస్ డబల్ టూలో ఉండాలంటే దట్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ ఎలిమెంట్స్. వై? బికాస్ ద సెట్ ఈజ్ total set is in the form of sum of two sets. That's why the elements in this set is in the form of sum of two elements, where first element belongs to first set, second element belongs to second set. దీనిలో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ సెట్లోది, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ సెట్లోది. అంటే ఆల్ఫా వన్ బిలాంగ్స్ W1, ఆల్ఫా టూ బిలాంగ్స్ టు W2. ఓకే, ఆల్ఫా వన్ W1లో ఉంది కాబట్టి ఆల్ఫా ఎందులో ఉంటుంది? W1 యూనియన్ W2లో ఉంటుంది. If an element want to stay in union, if it is belongs to either of one set, enough. ఒక ఎలిమెంట్ యూనియన్ లో ఉండాలంటే అది ఒక సెట్ లో ఉంటే సరిపోతుంది. ఆల్ఫా వన్ W1 లో ఉంది కాబట్టి ఆల్ఫా వన్ బిలాంగ్స్ టు W1 and W2. సిమిలర్లీ ఆల్ఫా టూ బిలాంగ్స్ టు W2 హియర్. సో ఆల్ఫా టూ బిలాంగ్స్ టు W1 యూనియన్ W2. ఆల్ఫా టూ కూడా యూనియన్ లోకి వచ్చేస్తుంది. నౌ వీ హ్యావ్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా వన్ ప్లస్ ఆల్ఫా టూ. Write alpha 1 plus alpha 2 as 1 into alpha 1 plus 1 into alpha 2. What is it? It is a linear combination. It is a linear combination of the vectors alpha 1 and alpha 2. అంతే కదా? That equal to a linear combination of vectors. ఇక్కడ alpha 1 alpha 2 vectors యొక్క linear combination. Okay, alpha and alpha 2 both are belongs to W1 union W2. So that means it is a linear combination of vectors of W1 union W2. Okay, now the set of vectors, the set of linear combinations of vectors of union is belongs to, for example, if L of S తీసుకున్నారు, what is the meaning of L of S? It is the set of all linear combinations of vectors of capital S. S లో ఉన్న vectors యొక్క linear combinations అన్ని L of S లో ఉంటాయి. In similar manner, the set of all linear combinations of vectors of W1 union W2 ఎందులో ఉంటాయి? belongs to L of W1 union W2. So it is equal to alpha. Alpha belongs to L of W1 union W2. So it is starting here we choose alpha belongs to W1 plus W2. The similar alpha is now in L of W1 union W2. So first alpha belongs to W1 plus W2. W1 plus W2 లో ఆల్ఫా తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆల్ఫా నాకు దేనిలోకి వచ్చింది? L of W1 union W2 లోకి వచ్చింది. కాబట్టి therefore W1 plus W2 is a substar equal to L of W1 union W2. దీని 2 అనుకోండి. Now from 1 and 2, 1 ఏమో L of W1 union W2 substar equal W1 plus W2 and 2 is vice versa of 1. That means W1 plus W2 substar equal to L of W1 union W2. We have seen here. If A substar equal to B and B substar equal to A, both are exist, then A equal to B. A B కి సబ్సెట్ అవ్వాలి, B A కి సబ్సెట్ అవ్వాలి. అయితే అప్పుడు A ఈక్వల్ టు B అవుతుంది. అంటే L of W1 and W2 substar equal to W1 plus W2 and W1 plus W2 substar equal to L of W1 and W2. If both are exist, then these two are equal. దీని ప్రకారంగా ఓకేనా? సో ఇక్కడ మనకి ఫ్రమ్ 1 and 2, 1 ఏమో L of W1 union W2 substar equal to W1 plus W2. సెకండ్ ఏమో W1 plus W2 substar equal to L of W1 union W2, which are in the form A substar equal to B and B substar equal to A. కాబట్టి ఏమవుతుంది? A equal to B అవుతుంది. సో ఇన్ సిమిలర్ మేనర్ L of W1 union W2 equal to W1 plus W2. ఇది మనకు కావాల్సిన ప్రూఫ్. సో ఫర్ కంప్లీట్ ప్రూఫ్, దీనికి మొత్తం ప్రూఫ్ అంతా కావాలంటే come to my blog site ancient-trigonometry.blogspot.com. దీనిలోకి వెళ్ళి ఇన్ సెర్చ్ బాక్స్ టైప్ L of W1 equal W1 plus W2 అని టైప్ చేసి ఎంటర్ కొడితే దీని కంప్లీట్ ప్రూఫ్ మీకు వచ్చేస్తుంది. యూ విల్ గెట్ ద కంప్లీట్ ప్రూఫ్ ఆఫ్ దిస్ థియరమ్. ఓకే.